హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్డ్ మ్యాజిక్. ఈరోజు అయితే నేను ఇంకొక ఈజీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అందరు ఇది స్వీట్ షాప్లోకి వెళ్ళి ఫుల్గా తెచ్చేసుకుంటారు. ఇది ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకుంటారు, విచ్ ఇస్ దాల్ ముడి. సో నేను ఇప్పుడైతే దాల్ ముడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. దానికోసం మీరు ఫస్ట్ అయితే ఎర్ర కందిపప్పు ఆర్ హస్కడ్ దాల్ అనేసి అంటారు, ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకొని కొద్దిసేపు డ్రై అవ్వనివ్వండి. అది డ్రై అయ్యేంతలోపు మనం సన్న కారపూస అనేది చేసుకోవాలి. మనకు సన్న కారపూస ఎలా చేసుకోవాలో తెలిసిందే కదా. ఫస్ట్ అయితే కొంచెం శనగపిండి తీసుకోండి. ఇంకా పక్కన ఒక చిన్న గిన్నెలో ఉప్పు అండ్ పసుపు వేసి సరిపడా వాటర్ వేయండి. ఇలా అయితే ఏమవుతుందంటే ఉప్పు పసుపు ఆ పిండికి ఈక్వల్గా పడుతుందన్నమాట. సో దానికోసం మనం అలా చేస్తాము. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం సన్న కారపూస పిండి ఎలా అయితే కలుపుతామో ఇది కూడా అలానే కలపండి. కాకపోతే కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట ఇది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు పిండిని కలుపుకోండి. దాని తర్వాత మనకు సన్న కారపూస మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో సన్న బిల్ల వేసుకొని మనం కారపూస అనేది చేసుకోవాలన్నమాట. మెయిన్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ చాలా మరుగుతున్నప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి మనం సన్న కారపూస అనేది చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే కారపూస క్రంచీగా క్రిస్పీగా వస్తుంది, లేదంటే మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే కారపూస గోలిన తర్వాత మనం తీసేసుకోవాలి. మనకు తెలిసిందే కదా, పైన బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ ఎట్ ద సేమ్ టైం కారపూస అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, క్రంచీ అండ్ క్రిస్పీగా కూడా అవుతుంది. సో దాన్ని మీరు పక్కన పెట్టుకోండి. మిగతా పిండిని కూడా సేమ్ అలానే అదే ప్రాసెస్లో చేసేయండి. మనకేంటంటే ఇప్పుడు కారపూస రెడీగా ఉంది. ఇప్పుడు మనం దాల్ని ఫ్రై చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే దాల్లో వాటర్ కంటెంట్ అస్సలు ఉండొద్దు. వాటర్ కంటెంట్ ఉంటే ఆబ్వియస్లీ ఆయిల్ అనేది చిట్లుతుంది కదా. ఈ పప్పు కూడా సేమ్ హై ఫ్లేమ్లోనో పెట్టి జాగ్రత్తగా గోలియండి. అది కూడా మనకు అది తెలియాలంటే దీనికి కూడా సేమ్ టిప్ అనమాట. మనకు 2 టిప్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి. ద వెరీ ఫస్ట్ టిప్ వచ్చేసి పైన బబుల్స్ అనేవి తగ్గిపోతాయి, ఆయిల్ మొత్తం ఈవెన్గా అయిపోతుంది. అప్పుడు అవి గోలినట్టు. అట్ ద సేమ్ టైం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ బ్రౌన్ కలర్లోకి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంకా సింపుల్ ట్రిక్. మీరు ఒక పప్పు తిని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే పప్పు క్రంచీగా ఉంటుంది కదా. అట్లనే మనం తీసుకున్న పప్పు అంతా కూడా సేమ్ ప్రాసెస్లో హై ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను.
సో ఫైనల్లీ మనకు కావాల్సిన దాల్ ముడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దాల్లో ఈ కారపూసని క్రష్ చేస్తూ మొత్తం అందులో వేసేయండి. మనం మనం అబ్జర్వ్ చేస్తే బయట నుండి తెచ్చుకున్నప్పుడు స్వీట్ షాప్ వాళ్ళు ఏంటంటే కారపూస ఎక్కువేసిస్తారు. పప్పులనేవి తక్కువుంటాయి. ఎందుకంటే పప్పులు కాస్ట్‌లీ కదండీ మరి. కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవాలి ఇట్లాంటి చిన్న చిన్నవి బయట డిపెండ్ అవ్వకుండా. ఎందుకంటే మనకు నచ్చిన క్వాంటిటీ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ హెల్తీ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కొన్ని కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఎంతైనా ఇంట్లో చేసుకుంటే. కాబట్టి ప్రతీది బయటనే తెచ్చుకోకుండా కొన్ని కొన్ని సింపుల్‌వయితే ఇంట్లోనే చేసుకొని తినడం బెటర్. ఇంకిప్పుడు మనము కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంతే కారం, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తినేస్తే అయిపోయినట్టే. ఇంకొక విషయం ఏంటంటే స్వీట్ షాప్ వాళ్ళు ఆమ్చూర్ కూడా యాడ్ జేస్తారు. నేను చెప్పాను గదా! నాకు కొంచెం ఇది హెల్తీగా ఉండాలి రెసిపీ కాబట్టి నేనైతే ఆమ్చూర్ యాడ్ చేయట్లేదు. జస్ట్ కారం, ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ప్లేట్‌లో పెట్టేసుకొని ఈవినింగ్ అలా చాయ్ తాగుతూ తింటే ఉంటుంది గదా! సూపర్ ఉంటదనమాట. సో, మీరు కూడా ఇప్పటి నుండి ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్ ఐటెమ్స్ అయితే షాప్‌లో నుండి తెచ్చుకోవడం బంద్ చేసి ఇంట్లోనే హెల్తీ ఆయిల్‌తో కుక్ చేసుకొని తినండి. నా వీడియో చూసిన వాళ్ళెవరైనా దాల్ ముడి ట్రై చేస్తే ఒక చిన్న కామెంట్ జేయొచ్చు గదా! అది జూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయితా. బట్ ఇట్స్ ఓకే. కామెంట్ జేయకపోయినా మీరు హ్యాపీగా ఫీల్ అయితే నేను హ్యాపీ. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఈవినింగ్ స్నాక్స్ ఇంకేమైనా కావాలంటే గూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్‌యూస్ మిక్స్డ్ మ్యాజిక్. సో, ఇది ఎండాకాలం గాబట్టి ప్లీజ్ స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.